హాయ్ అండి. ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేశానండి. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మాకైతే ఇలాగా పొద్దున్నే అయితే గోదావరి రొయ్యలు వచ్చేస్తాయండి. నేను ఇక్కడ కేజీ రొయ్యలు తీసుకున్నాను. వాళ్ళే క్లీన్ చేసి మనకి ఇచ్చేస్తారండి. పెద్ద సైజు రొయ్యలు ఉన్నాయండి, కొన్ని చిన్న సైజు రొయ్యలు ఉన్నాయి. మనం రొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత చూసారా, వాటికి అలాగ పైన ఇలా దారంలాగా ఉంటుందండి. దాన్ని తీసేసుకోవాలి, అది తినకూడదంటండి. అది తీసేసుకుని రొయ్యలు చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇవి బాగా కడుక్కున్న తర్వాత కొంచెం నిమ్మకాయ వేసుకుని కడుక్కుని చివరిలో కడిగేసుకోవాలండి. నిమ్మకాయ వేసుకుని తర్వాత గ్యాస్ మీద పెట్టుకుని కొద్దిగా నూనె పోసి రొయ్యల్ని వేపుకోవాలండి. రొయ్యల్లో నీళ్ళు ఉంటాయి కదండి, చాలా మటుకు వచ్చేస్తాయండి. వీటిలోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకోవాలండి. ఇలా వేపడం వలన రొయ్య అనేది గట్టి పడుతుందండి, మెత్తగా ఉండదు. అలా వేపుకుని పక్కన పెట్టుకోవాలండి. దీనికోసం నేను ఇక్కడ 2 ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేగిపోవాలండి. తర్వాత ఒక టమాటా కూడా కోసుకొని దాన్ని కూడా బాగా వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉంటే వాటిని కూడా వేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కారం, సాల్టు, పసుపు వేసుకున్నానండి. పసుపు పర్లేదు కానీ సాల్ట్ చూసుకుని వేసుకోవాలండి. ఇందాక రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా. అవి కూడా బాగా వేగిపోయేదాకా వేయించుకుని కొద్దిగా నీళ్లు పోసుకున్నానండి. రొయ్యలు పెద్దగా ఉన్నాయి కాబట్టి ఉడకదని కొంచెం నీళ్లు పోసానండి. కొద్దిగా నీళ్లు పోసి మొత్తం అంతా కలిపేసుకున్నాను. చూసారా, ఇలా కొద్దిగా పులుసున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకున్నాను. మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత నేను నూనె మసాలా వేసానండి. నేను గరం మసాలా గట్రా ఏం వేయనండి. అప్పటికప్పుడే మిక్సీలో నూరుకున్నది వేస్తానండి. చూసారా, రొయ్యల వేపుడు అయితే బాగా తయారైపోయిందండి. చాలా టేస్ట్ ఉంటుందండి. అందులోనూ గోదావరి రొయ్యలు కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది. స్మెల్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. వేడివేడి అన్నంలో కానీ బగారా అన్నంలో కానీ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ప్రాన్స్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి.